టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ లో అంతర్మథనం జరుగుతోందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఫలితాలపై గులాబీ శ్రేణుల్లో తీవ్ర చర్చ సాగుతోంది. బరిలో ఉంటే బాగుండేదనే భావన వ్యక్తమవుతోంది. త్రిముఖ పోటీలో గెలిచే అవకాశం ఉండేదని కొందరు బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మంచి అవకాశం కోల్పోయామని అనుకుంటున్న బీఆర్ఎస్ లీడర్లు భవిష్యత్తులో కూడా ఇలానే కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందా అని ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో బీజేపీకి అనవసరంగా ఛాన్స్ ఇచ్చినట్లు అయ్యిందని కొందరు కారు పార్టీ నేతలు వాపోతున్నారు. టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ లో అంతర్మథనం జరుగుతోందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఫలితాలపై గులాబీ శ్రేణుల్లో తీవ్ర చర్చ సాగుతోంది. బరిలో ఉంటే బాగుండేదనే భావన వ్యక్తమవుతోంది. ఇక త్రిముఖ పోటీలో గెలిచే అవకాశం ఉండేదని కొందరు బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మంచి అవకాశం కోల్పోయామని అనుకుంటున్న బీఆర్ఎస్ లీడర్లు భవిష్యత్తులో కూడా ఇలానే కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందా అని ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ పోటీలో లేకపోవడంతో బీజేపీకి అనవసరంగా ఛాన్స్ ఇచ్చినట్లయిందని కొందరు కారు పార్టీ నేతలు వాపోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున అభ్యర్థిని నిలబెట్టకుండా ఉండడం వల్ల కొంత నష్టం జరిగింది. పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. మనం పోటీలో ఉంటే బాగుండేది. మొన్న జరిగిన ఫలితాల్లో కొంత త్రిముఖ పోరు, అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లో గెలవలేదు అభ్యర్థి. సో మొత్తంగా కూడా కొద్దిగా టఫ్ ఫైట్ ఉండే. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఉంటే, రంగంలో ఉంటే ఇవాళ పరిస్థితి వేరే రకంగా ఉండేది. బీఆర్ఎస్ కూడా విజయ అవకాశాలు ఎక్కువగా ఉండేవి అని చెప్పి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కొంతమంది ఉత్తర తెలంగాణకు సంబంధించి, కరీంనగర్ సంబంధించిన ఇద్దరు ముగ్గురు కీలక నేతలు మేము బరిలో ఉంటాము, పార్టీ తరఫున మేము ఆర్థికంగా బాగా ఉన్నాము, ఆర్థికంగా మంచిగా ఉన్నాము, మాకు పార్టీ మద్దతు ఉంటే ఖచ్చితంగా మేము విజయం సాధించే వాళ్ళము, కానీ కనీసం పార్టీ పోటీ చేయకుండా ఉండడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. ఇది కొంతమేర పార్టీ స్వతహాగా తాము చేసుకున్న పరిస్థితే. ఎందుకంటే ఇప్పటికే ఉత్తర తెలంగాణలో బీజేపీ క్రమంగా పెరుగుతా ఉంది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు, అంటే టీఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి ఉత్తర తెలంగాణ కంచుకోటగా ఉండేది. కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఏ పని చేసినా కరీంనగర్ కేంద్రంగా, వరంగల్ కేంద్రంగా బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఆ పార్టీకి సంబంధించి అనేక సభలు సక్సెస్ చేశారు. అదే విధంగా ప్రతి వేదిక కరీంనగర్ నుంచి రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నుంచి మొదలు పెట్టి ఆ తర్వాత జరిగిన అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు కూడా అనేక అధికారం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కరీంనగర్ వేదిక గుండా మనం అనేక కార్యక్రమాలు చేపట్టాం, సక్సెస్ అయ్యాం. కానీ ఇలాంటి పూర్తి స్థాయిలో బలంగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ నుంచి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకపోవడం మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. రాజకీయంగా కొంత మనమే కొంత ఇబ్బందికర పరిస్థితులు సృష్టించుకున్నామని చెప్పేసి పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధిష్టానం పెద్దలకు కూడా కొంతమంది నేతలు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మనం బరిలో లేకపోవడం వల్ల అది బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మొన్న ఓటమితోనే కనుమరుగు కాబోతోంది. ఇక నెక్స్ట్ బీజేపీ వస్తుంది. సెకండ్ ప్లేస్ లో బీజేపీ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించబోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి పదే పదే బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఆ విషయం కొంత ప్రజల్లోకి వెళ్లే ప్రమాదకరం ఉంది. దానివల్ల అల్టిమేట్ గా పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. సో ఇప్పటికైనా మనము కొత్త ఉత్తర తెలంగాణ పైన దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి ఎప్పటి నుంచో పటిష్టంగా ఉన్నటువంటి క్యాడర్ కూడా కొంత బీజేపీ వైపు చూసే అవకాశం ఉంటుంది. మొన్నటి ఈ పార్టీ ఎంత సమర్థించుకున్నప్పటికీ, పార్టీ పెద్దలు ఎంత సమర్థించుకున్నా కరీంనగర్, వరంగల్, అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కంచుకోట లాంటి బీఆర్ఎస్ కంచుకోట లాంటి ఉన్న జిల్లాల్లో కూడా ఇట్లాంటి పరిస్థితి, అభ్యర్థిని పోటీలు నిలపలేని పరిస్థితి ఉండడం కొంత ఇబ్బందికరం. సో మొత్తానికైతే పార్టీలో తీవ్ర చర్చ జరుగుతా ఉంది. మనం అనవసరంగా బీజేపీకి అవకాశం ఇచ్చాము, ఆ కాంగ్రెస్ కూడా ఏమి లేని చోట కాంగ్రెస్ గతంలో అవకాశం ఇస్తే సరే బీజేపీ ఇస్తున్నాము. ఈ రెండు పార్టీల వల్ల పూర్తిగా బీఆర్ఎస్ కు నష్టం జరుగుతా ఉంది. అంటే మొత్తంగా కూడా బీజేపీ
కాంగ్రెస్ మధ్య యుద్ధం అనేది రెండు పార్టీల మధ్యనే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయనే ఒక మెసేజ్ ను బీఆర్ఎస్ పంపినట్టుగా జరుగుతుందని రాధాకృష్ణ, బీఆర్ఎస్ పోటీలో లేకపోవడం అంటే ఒకవేళ బీఆర్ఎస్ పోటీలో ఉంటే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉండేవి? ఎందుకంటే పోటీలో లేకపోవడం వల్ల కాంపిటీషన్ కాంగ్రెస్ అండ్ బీజేపీలోనే మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. సో బీఆర్ఎస్ ఫామ్ లో లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ నేత పోటీలో ఉంటే గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉండేవి? అంటే బీఆర్ఎస్ పోటీలో ఉంటే పరిస్థితి మాత్రం ఇప్పుడు ఉన్నట్లుగా ఉండకపోయేది. ఎందుకు అంటే ఆ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ సంక్షేమం కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ వ్యతిరేక శక్తులు అనుకోవచ్చు, వ్యతిరేక ఓట్లు, ముఖ్యంగా ఈ గ్రాడ్యుయేట్లలో కొంతమంది ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. సో ఆ ఓట్లన్నీ బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీకి రెండింటికి స్ప్లిట్ అయ్యేటివి. అదే సందర్భంలో కొంత కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అయితుండొచ్చు, కానీ బీఆర్ఎస్ మీద కూడా కొంత గతంలో కేసీఆర్ చేసిన కొన్ని పథకాలు కావచ్చు, అంటే బీఆర్ఎస్ సంబంధించి ఆ కరీంనగర్ ఉత్తర తెలంగాణకు సంబంధించిన నేతలు చెప్తుంది, ఈ ఎమ్మెల్సీ పరిధిలో సంబంధించిన నేతలు చెప్తుంది ఏంటంటే ఆ గతంలో బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లో అదేవిధంగా ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల టీచర్లలో పెద్ద ఎత్తున ఉంది. కేసీఆర్ పైన ఒక సానుకూల వాతావరణం ఉంది, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కేసీఆర్ పైన మంచి ఒపీనియన్ ఉంది గతంలో చేసిన దానికన్నా. సో బీఆర్ఎస్ క్యాండిడేట్ ఖచ్చితంగా రంగంలో ఉంటే ఆ బీఆర్ఎస్ త్రిముఖ పోటీలో బీఆర్ఎస్ బయటపడే అవకాశం ఉంటుండే, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుండే. ఆ అవకాశాన్ని మనం చేజేతులారా కోల్పోయాము. ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలకు మనం బలం ఇచ్చినట్టయింది. ఈ రెండింటికి సంబంధించి రెండు పార్టీలకు సంబంధించి భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థలు కావచ్చు, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దీని ప్రభావం పడుతుంది. మనం కొద్ది ఎన్నికలు ఖచ్చితంగా పోటీ చేసి ఓడిపోతే ఆ త్రిముఖ పౌరులో టైట్ గా వచ్చేది, కనీసం సెకండ్ ప్రాధాన్యత ఓట్లను ఓడిపోతే అందరిలాగా ఉండేది. కానీ మొత్తంగానే పోటీలో లేకపోవడం, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల కొంత తీవ్రంగా నష్టం జరిగింది. దాని ఫలితంగా భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల మీద కూడా పడుతుంది. సో కొంత దృష్టిలో పెట్టుకుని అధిష్టానం మీద కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అయితే పరిస్థితులు చేజారిపోయాయి, అయిపోయింది, ఎన్నికలు అయిపోయాయి. కానీ తర్వాత దీని పరిస్థితిలో ఆ ఉత్తర తెలంగాణలో మాత్రం బీజేపీ పుంజుకోవడం కొంత బీఆర్ఎస్ కు ఆందోళనకర అంశంగా మారుతుంది. ఎందుకంటే ఈ నేపథ్యంలో రాధాకృష్ణ, ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికల రిజల్ట్స్ చూసినట్లయితే మనకి బీజేపీ ఫామ్ లోకి వస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరి కాంగ్రెస్ పై కొంత వ్యతిరేకత ఉందనే అభిప్రాయం కూడా మనం చూస్తున్నాము ప్రజల నుంచి. సో ఇది క్యాష్ చేసుకుంటే కనుక బీఆర్ఎస్ కి ఇది అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అనుకోవచ్చు. పార్టీలో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ అధికార పార్టీ పైన వ్యతిరేకత అంతా కూడా బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ అయ్యేది. బీఆర్ఎస్ పోటీలో లేకపోవడం అది బీజేపీ షిఫ్ట్ అయింది, బీజేపీకి కొంత సానుకూలంగా మారుతుంది. సో ఇదే సందర్భంలో ఇప్పటికైనా కొంత పార్టీ దృష్టి పెట్టాల్సింది. ఎన్నికల విషయంలో కొంత బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యేలా కొన్ని నిర్ణయాలు తీసుకోకుండా పోటీలో ఉండాల్సిందే బాగుంటుంది అని చెప్పేసి మెజార్టీ నేతలు కోరుతున్నారు. అదే విధంగా బీజేపీ మీద కొంత అటాక్, పొలిటికల్ గా అటాక్ పెంచాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే మనం పంచకోటలో ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ కొంత దెబ్బ పడుతుంది, దాని ఎఫెక్ట్ దక్షిణ తెలంగాణ మీద కూడా పడుతూ ఉంది. పూర్తి స్థాయిలో నెక్స్ట్ క్యాడర్ కావచ్చు, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రంగంలో ఉండి మళ్ళీ అధికారం రావాలంటే మాత్రం కొద్దిగా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంటది. పార్టీ పైన సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వన్స్ క్యాడర్ శ్రేణుల్లో కావచ్చు, నేతల్లో కొంత కాన్ఫిడెన్స్ కోల్పోతే మాత్రం అది మొదటికే మోసం వస్తుంది. అందుకని బీజేపీకి సంబంధించి కొంత నిర్వహించే ప్రయత్నం చేయాలి. సో బీజేపీకి దీటుగా ఇటు మనం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యక్రమాలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టాలి, ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ మాత్రం రాజకీయం కొంత మౌనం వహిస్తే అది ఆటోమేటిక్ గా బీజేపీకి లాభపడే అవకాశం ఉంది. రాజకీయంగా దీనివల్ల తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి మెజార్టీ నేతలు బీఆర్ఎస్ ఒక వర్గం అధిష్టానానికి సంబంధించి అదేవిధంగా లోపల కొంత అంతర్మతం చెందుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా అధిష్టానాన్ని కూడా కొంత హెచ్చరికగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇది మంచిది కాదు, ఇప్పటికైనా కొంత మనం సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మెజార్టీ నేతలు కోరుతున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.